మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని కోరుతూ కాకినాడలో సిఐటియు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి రాజా చంద్రరావు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిసటి వెంకటరమణ, అలాగే మెడికల్ రీప్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీవుకుల వెంకట్రావు, నగరాధ్యక్షులు స్వామీజీ జిహెచ్, శానిటేషన్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, రాక్స్ రామక్స్ ఉద్యోగులు చంద్రశేఖర్, గంగాధర్, శివప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవం అంటే 1942లో ఇదే రోజున మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఈ దేశంలోంచి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అది పిలుపు. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు ప్రజలను దోచుకు తింటున్నాయి, ప్రజలను విడిచిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. కార్పొరేట్ కంపెనీలకి పూర్తి పట్టాసుదారుడి కింద తయారయ్యాడు నరేంద్ర మోడీ. ప్రజల మీద జిఎస్టీ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. అదే జిఎస్టీని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు బకాయి పెడితే వాళ్ళు అడగడానికి కూడా ధైర్యం లేదు. నరేంద్ర మోడీకి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడికి ధైర్యం లేదు. ఇద్దరు జడిసిపోతూ ఉన్నారు. ఎందుకో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము నిరుద్యోగాన్ని రూపుమాపుతూ ఉంటున్నారు. నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతారు? 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుంటే నిరుద్యోగాన్ని రూపుమాపుతారు.